హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ స్టైల్ ఆలూ కర్రీ ప్రిపేర్ చేశాను. పిల్లలకైనా బ్యాచిలర్స్ కైనా ది బెస్ట్ కర్రీ అవుతుంది. బ్యాచిలర్స్కి అయితే కర్రీ స్టవ్ పెట్టిన వెంటనే అయిపోతే బాగుందని చూస్తారు. అలాంటి వాళ్ళకి ఒక వరం, ఒక అద్భుతం అనే చెప్పొచ్చు ఈ రెసిపీ. ముందుగా ఈ కర్రీ కోసం పొటాటోస్ని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. నేను మీడియం సైజ్ పొటాటోస్ని బాగా బాయిల్ చేసుకున్నాను. బాగా బాయిల్ చేసుకుని ఇలా తొక్కలు తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దీని గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటాలని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకున్నాను. ఈ 2 minutes చల్లారనివ్వాలి. ఒక మిక్సీలోని ధనియాలు, జీలకర్రతో పాటు అల్లం, వెల్లుల్లి, మిగిలిన మసాలా సామాన్లు, చల్లారిన టమాటో, ఉల్లిపాయ ముక్కల్ని కూడా మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్స్ మాదిరిగా ఆలుని కూడా ఘాట్లు పెట్టుకుంటే గ్రేవీలో ఆలు అదిరిపోతుంది. ఇలా పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీని, పచ్చిమిర్చిని, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు. చివరిలో గ్రీన్ పీస్, కొత్తిమీరని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించిన తర్వాత మనం ఉడకబెట్టిన పొటాటోస్ని అలా గ్రేవీలో ముంచుకొని తింటే చపాతీకి అదిరిపోతుంది.